మేడిగడ్డ పునాదుల్లో సమస్యలున్నాయి. డిజైన్ మార్చి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. అధిక వడ్డీకి రుణాలు తెచ్చారన్న ఉత్తమ్. త్వరలోనే అసెంబ్లీకి కాళేశ్వరం రిపోర్ట్. ప్రజాప్రతినిధులకి నివేదిక ఇస్తామన్న రేవంత్. స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చన్న సీఎం. కాళేశ్వరంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న కేసీఆర్. కమిషన్ రిపోర్టుని కుదించారన్న నిరంజన్. రేపు తెలంగాణ భవన్లో హరీష్ ప్రెజెంటేషన్. ఏపీలో సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ. బార్లలో 10% షాపులు కల్లు గీత కార్మికులకి కేటాయింపు. మద్యం షాపుల్లో 10% కేటాయించిన సర్కార్. హైకోర్టు ఆదేశాల మేరకు దీక్ష విరమించిన కవిత. బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న కవిత. బీసీ కోటాని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. గతంలోనూ అభివృద్ధి ప్రాజెక్టులని అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి తీరుపై మహేష్ గౌడ్ మండిపాడు. బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గువ్వల రాజీనామా. కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపిన బాలరాజు. భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం. చెవిరెడ్డి అనుచరుడు నోట్ల కట్టలతో దొరికాడు. వెంకటేష్ డబ్బు తరలించిన ఆధారాలున్నాయి. లిక్కర్ సూత్రధారులు బయటకొస్తారన్న జనార్దన్ రెడ్డి. కేంద్ర మంత్రుల్ని కలిసిన టీడీపీ ఎంపీలు. పెట్రో ప్రతిపాదనలపై చర్యలు తీసుకోవాలన్న నేతలు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై విన్నపం. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వ్యాఖ్యల కేసులో విచారణ. 36 ప్రశ్నలకి జవాబులిచ్చానన్న అనిల్. దాడిని ప్రశ్నిస్తే కేసు పెట్టారన్న మాజీ మంత్రి. పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం. విషవాయువులు పీల్చి 6గురికి అస్వస్థత. 4గురికి సీరియస్. ఎమ్మెల్యే పరామర్శ. హైదరాబాద్ లో భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్. సృష్టి కేసులో కొనసాగుతున్న అరెస్టులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విద్యుల్లత అరెస్ట్. గోపాల్పురం పోలీసులకి అప్పగింత. దర్శనంలో ఏఐ టెక్నాలజీ అభూత కల్పన. 8 నెలలుగా సాధించిన పురోగతి శూన్యమన్న భూమన. వైకుంఠం 3 కాంప్లెక్స్ ఎందుకని ప్రశ్న. ఈ నెల 15 నుంచి మహిళలకి ఫ్రీ జర్నీ. ఎల్లుండి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర. తెలంగాణ తరహాలో అమలు చేస్తామన్న మంత్రి. భూపాల్పల్లి జిల్లాలో ఫుడ్ పాయిజన్. 14 మంది చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. 13 మందికి స్కూల్లోనే వైద్యం. విశాఖలో టాస్క్ ఫోర్స్ దాడులు. సెలూన్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు. 6గురు యువతుల్ని రెస్క్యూ చేసిన పోలీసులు. ఛత్తీస్గఢ్ లో నన్స్ అక్రమ అరెస్టుపై నిరసన. విజయవాడలో క్రైస్తవుల భారీ ర్యాలీ. కేరళ నన్స్ పై కేసులు ఎత్తేయాలని డిమాండ్. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో వర్ష బీభత్సం. చిత్రకూట్లో జనం తరలింపు. ప్రయాగ్రాజ్ లో మునిగిన ఇళ్లు. 2 రాష్ట్రాల్లో 252 మందిని బలిగొన్న వరదలు. శిబు సోరెన్ భౌతిక కాయానికి మోదీ నివాళి. హేమంత్ ని ఓదార్చిన ప్రధాని. సోరెన్ కి రాహుల్ ఖర్గే ఘన నివాళి. ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. పేదల ఇళ్లు వేలాదిగా కూల్చారని ఆగ్రహం. కాంగ్రెస్ కార్యకర్తలపై వాటర్ కెనాన్ల ప్రయోగం. ఓవల్ టెస్ట్ లో భారత్ సంచలన విజయం. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ పై భారత్ గెలుపు. ఇంగ్లాండ్ పై 6 పరుగుల తేడాతో భారత్